కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో సశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం బుధవారం నిర్వహించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో సశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి లైవ్ వీడియోను ప్రదర్శించారు. स्वस्थ होने की गारंटी बन जाए। मैं हमारी आदिवासी माताओं बहनों से विशेष रूप से आग्रह करूंगा, आप सिकल सेल एनीमिया की जांच जरूर कराएं। साथियों, मेरा हमेशा प्रयास रहा है कि माताओं बहनों का जीवन आसान बनाऊं। కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల సాధికారతకు ప్రధాని అనేక పథకాలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లలిత, మల్లేశ్వరి, డాక్టర్ సురేఖ పలువురు పాల్గొన్నారు. అందరూ అంటారు ఆకాశంలో సగము అట్లాగే అవకాశాల్లోనూ సగము మహిళలకు అని అంటారు. అట్లాగే ఒక మహిళ చైతన్యవంతమైతే ఆ కుటుంబం చైతన్యవంతమే కాదు, ఊరు, రాష్ట్రము, దేశం కూడా చైతన్యవంతం అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలోనూ లేకపోతే చాలా విషయాలలోనూ కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేలాగా ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా మహిళలు అభివృద్ధి వైపే కాదు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడమే కాదు, అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా, ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే ముఖ్యం అని చెప్పి ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ 2వ తారీఖు వరకు వాళ్ళకు యాంటీనేటల్ స్క్రీనింగ్, గర్భవతులకు స్క్రీనింగ్ అయితేనేమి, చిన్నపిల్లలకు అయితేనేమి, క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో బీపీ, షుగర్ ఇలాంటివి కూడా స్క్రీనింగ్ చేస్తూ ముందుకు వెళ్ళే మహత్తరమైన కార్యక్రమము ఈరోజు దాదాపు 1,00,000 మెడికల్ క్యాంప్స్తో దేశం మొత్తం ఈరోజు ముందుకు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.